పూరా లోకల్. ఎంతవరకు ఇది కొనసాగుతుందంటారు? మీరు చేసే ఈ యొక్క ప్రయత్నం ఎక్కడి వరకు సాగుతుంది? ఇది వాళ్ళ ఆశయం ఓబీసీల ఆశయం నెరవేరే వరకు ఇవాళ 42% లోకల్ బాడీస్లో రిజర్వేషన్ వచ్చేంత వరకు, చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కావాలని డిమాండ్ అవుతుంది. అది వచ్చేంత వరకు రాష్ట్రంలో రేపు ముఖ్యమంత్రి మేము 79 ఏళ్లలో ఒక్కనాడు కూడా ఒక ముఖ్యమంత్రి కాలేకపోయినాం. 52% జనాభాను కూడా బుచ్చగాళ్ళనే కడుక్కునే దుర్మార్గం అంతమొందించే వరకు ఈ ఉద్యమాలు జరుగుతాయి. ఈ ఉద్యమానికి వాళ్ళే కథానాయకులే, వాళ్ళని నడిపించుకునే ఆస్కారం. తమిళనాడు రీతిలో మన దగ్గర కూడా ఆ విధంగా జరిగే ఛాన్సెస్ ఎందుకుండదు? ఏపీసీలో వర్గీకరణ జరుగుతుందని ఊహించిందా? జరిగింది. వాళ్ళ న్యాయబద్ధమైంది. అది మేము రాజ్యాంగం 100% ప్రజల ఆక్రోశాన్ని, ప్రజల ఆవేదనని ప్రజాస్వామ్యంలో పట్టించుకునే బాధ్యత పార్టీల మీద ఉంటుంది. వాటిని సప్రెస్ చేసి ఎల్లకాలం రాజ్యం కొనసాగించే ఆస్కారం ఉండదని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పిండ్రు. మొన్న దాని ప్రకారంగానే ఏపీసీల వర్గీకరణ జరిగింది. ఈ డిమాండ్ కూడా ప్రజలదైనప్పుడు, న్యాయమైందన్నప్పుడు దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి ఉండదు. సార్, పైకి బీజేపీ ఇలా సపోర్ట్ చేసినప్పటికీ కూడా కేంద్రంలో బీజేపీ ఆపడం వల్ల ఇది రావట్లేదని చెప్పేసి అంటున్నారు. తప్పదంతా బీజేపీ ఎప్పుడు ఆపదమ్మా. ఆపేదైతే ఎందుకు దేశం లెవెల్లో ఓబీసీల జనాభా తీయాలని చెప్పి కమిషన్ చేసింది? ఎందుకు ఇవాళ మేము 20 మంది మంత్రులు పెట్టగలిగినాం? ఎందుకు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ ప్రధానమంత్రి చేయగలిగింది? ఇవాళ ఎందుకు ప్రధానమంత్రి గారు స్వయంగా 8 స్టేట్లలో వచ్చి తెలంగాణలో ఇప్పటిదాకా ఒక ఓబీసీ ముఖ్యమంత్రి కాలేదు, మాకు అధికారం ఇవ్వండి, మీరు ఓబీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిండు. ఇంత క్లారిటీ ఉండగా కూడా భారతీయ జనతా పార్టీ చాలా క్లారిటీ ఉంది. సామాజిక సమతుల్యత భారతీయ జనతా పార్టీ ఎజెండా. ఇలా శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కావచ్చు, ఇవాళ ఫలితాలు చిట్ట చివరి మనిషికి చెందాలంటుంది. రాజ్యాధికారం కూడా ఆ వర్గాలకు చెందాలంటే కాన్సెప్ట్ భారతీయ జనతా పార్టీ. థ్యాంక్ యూ. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క బీసీల రిజర్వేషన్కి సంబంధించి ఇటు బీజేపీ నేతలు అలాగే ఈ యొక్క ఈటెల రాజేంద్ర గారు అయితే కనుక చాలా పాటుపడుతున్నట్లు కనిపిస్తుంది. సో ఈ రోజు అయితే కనుక ఈ యొక్క ధర్నాలో బీసీలకి ఈ 42% రిజర్వేషన్ తప్పకుండా పొందాలనే యొక్క ఆశయంతోనే ఈ యొక్క ఉద్యమం అనేది సాగుతుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సత్యంతో రామలక్ష్మి, జేబీఎస్ బస్ స్టాండ్ నుంచి.